కార్యక్రమం మొదలైంది కావున ఇంకెవరైనా భక్తులు ఉంటే సకాలంలో వచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా యొక్క మనవి. హరహర మహాదేవ. అలాగే స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మా యొక్క మనవి. హరహర మహాదేవ. శంభో శంకర. అందరూ కూడా మంచిగా నమస్కారం చేసుకోండి. 2 లక్షలు పట్టుకోండి. దంపతులు ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి యోగ స్మరమే. చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఏ పూజ మొదలు పెట్టినా కూడా ముందుగా గణపతికి ఎలా పూజించుకుంటామో గణపతి కంటే ముందుగా ఎవరిని పూజించాలయ్యా అంటే మన 3 లోకాలలో కూడా అధిపతులు ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ముందుగా వారిని పూజించి తర్వాత మనం చేసేటువంటి కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు కానీ ఆటంకులు కానీ ఏమీ లేకుండా అంతా సవ్యంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామి వారికి నమస్కారం చేసుకొని అక్షంతలు ఇక్కడ వదిలిపెట్టండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఒక్కొక్క పుష్పం పట్టుకోండి. ధ్యానం. ఓం. చెప్పండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మంచిగా నమస్కారం చేసుకుని అక్కడ స్వామివారి దగ్గర వదిలిపెట్టేసేయండి. అమ్మ అందులో దిగండి. అగరబత్తి బయట పెట్టండి. అక్కడ పెట్టేసేయండి. నీళ్ళ గ్లాస్ తీసుకోండి. ఆచమనీయం చేయండి. ఆచమనీయం తెలుసు కదా. ఓం ఆచమ్యాః. నేను చేసినట్టుగా చేయండి, సరేనా? ఆచమ్యాః హస్తం ప్రక్షాళ్య. స్పూన్ ఉంది కదా మీకు, స్పూన్తో తీసుకోండి. స్పూన్ అందుకే ఇచ్చింది మీకు, నాకు లేదని నేను. హస్తం ప్రక్షాళ్య. ముందుగా చేయి కడుక్కోండి. నేత్రాచమ్యాః కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య. మీ భార్యతో కూడా చేయించాలి. ఓం హరి ఓం ఆచమ్య. మీరు నీళ్ళు పోయండి. అమ్మ మొదటిగా చేయి పక్కన కడిగేసుకోండి. హస్తం ప్రక్షాళ్య. నేత్రాచమ్యాః. కళ్ళు తుడుచుకోండి. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య. దీన్ని ఏమంటారంటే ఆచమనీయం అంటారు. ఆచమనీయం ముందుగా ఎందుకు చేసుకోవాలి అంటే మనం ఏ పూజ చేసినా కూడా కడుపులో అంత బరువు వేసుకొని చేయాలన్నమాట. ఖాళీ కడుపుతో ఎప్పుడు కూడా పూజా కార్యక్రమం అనేది చేయకూడదు. అది ఆ ఖాళీ కడుపుతో చూస్తే మనకి ఏమవుతుంది అంటే మన ధ్యాస మొత్తం మన ఆకలి మీద ఉంటుంది, పూజ మీద ధ్యాస ఉండదు. అందుకే ఏంటంటే ముందుగా ఆయన పూజ చేసుకునే ముందు అంత బరువు వేసుకున్నాను ఆయన, నేను నా ధ్యాస కానీ ధ్యానం కానీ అంతా నీ మీదే పెట్టి మంచిగా నమస్కారం చేసుకుని పూజ చేస్తాను, మంచిగా పూజ అనేది స్వీకరించు అని చెప్పి ఆచమన్యం చేసుకుంటారు అనమాట. మంచిగా అందరూ కూడా 2 చేతులు జోడించి మంచిగా నమస్కారం చేసుకోండి. పూజ అయ్యేంత వరకు కూడా ఎలాంటి శబ్దం లేకుండా మీ మనసులో మహాగణపతయే నమః అనే జపం గాని మంత్రం గాని ధ్యానిస్తూ ఉంటే ఈ చేసేంత అరగంట 30 గంటైనా ప్రశాంతంగా ఉంటుంది. నిదానంగా పూజ చేసుకుంటాం, సరేనా? ఓం ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః భామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః
పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షితాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శివో నామ రూపాణభ్యాం ధ్యాదేవే సర్వమంగళ తయో సంస్మరణాత్ కుసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషా బృందేవరస్యామో హృదయస్థోర్జనార్దనః ఆపదాపదహర్తారం సాదారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అయం ముహూర్తస్తు సుముహూర్తోస్తు ఓం ఉత్తిష్టంతో 2 అక్షంతలు పట్టుకోండి.